అందరికీ హాయ్. అందరికీ నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు? ఇవి బియ్యంతో పెట్టే వడియాలండి. బియ్యము మంచిగా రేషన్ బియ్యము కడిగేసి మంచిగా 2-3 సార్లు బాగా వాష్ చేసి మంచిగా రాత్రిపూటనే కడిగి పెట్టుకొని ఉదయం పూట ఉడకబెట్టుకోవాలి. ఒక గ్లాసు బియ్యానికి 3-3.5 గ్లాసుల వాటర్ పోస్తే మంచిగా మెత్తగా ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత పచ్చిమిర్చి పేస్టు 1 కేజీ బియ్యానికి 1/2 కిలో పచ్చిమిర్చి, ఒక 10 కట్టల పెద్ద కట్టల కొత్తిమీర 10 కట్టలు సన్నగా తరిగేసి, ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని పేస్ట్ వేసిన తర్వాత కొంచెం జీలకర్ర, నువ్వులు, ఇంకా అదంటే మన ఇష్టం ఎంతనైనా వేసుకోవచ్చు. జీలకర్ర అది మనము దానికి అన్నాన్ని బట్టి దాన్ని వేసుకోవచ్చు. అది కొలుతాని అని ఏమి ఉండదు. ఇంకా దానికి ఒక 10 కట్టల కొత్తిమీర అయితే సన్నగా తరుక్కోవచ్చు. వేసుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా పడుతుంది, కానీ ఇంకా మనం కొనుక్కొని వేసుకోవాలి కదా. 10 కట్టలు కేజీ బియ్యానికి 10 కట్టల కొత్తిమీర సరిపోతుంది. నేనైతే 10 కట్టలే వేసిన, 1/2 కిలో పచ్చిమిర్చి వేసిన. మంచిగా సరిపోయింది. ఆడికాడికి టేస్ట్ కూడా మంచిగా అయితే అట్లా వేసుకొని పచ్చిమిర్చి వేసిన తర్వాత మొత్తం కలిపేసుకోవాలి. ఇంకా కలిపి వేసిన తర్వాత నువ్వులు జీలకర్ర వేసిన తర్వాత కొత్తిమీర కొంచెం కొంచెం వేసుకొని ఇంకా మంచిగా కలిపేసుకోవాలి. ఇంకా కలిపి మొత్తం కలిపేసి ఇంకా కొంచెం గట్టిగా పిసకాలి. అది చెయ్యి మాత్రం కొంచెం మంట ఉడుతుంది, ఎందుకంటే పచ్చిమిర్చి పేస్ట్ కదా, అది కొంచెం మంట ఉడుతుంది. కొంచెము తడిపేసి ఇంకా బాగా గట్టిగా పిసికేయాలి. పిసికి మంచిగా మనకు ముద్ద వచ్చేంతవరకు పిసుక్కొని ఇంకా అవి చిన్న చిన్న బాల్స్ లాగా కట్టుకోవాలి. బాల్స్ లాగా కట్టుకొని ఇంకా చిన్నది ఒక క్లాత్ తీసుకోవాలి. క్లాత్ తీసుకొని క్లాత్ మీద ఇంకా అవి ఉండల్లాగా చేసేసుకోవాలి. అవి ముందే ఉండల్లా పని మాత్రం మస్తు ఉంటుంది దీనికి. తింటే మాత్రం రుచి మాత్రం సూపర్ ఉంటుంది, పని మాత్రం ఎక్కువనే ఉంటుంది. చూసే వాళ్ళు ఏమనుకుంటారు, ఇది తింటే కదా ఏముంది అని అనుకుంటారు, కానీ పని చాలా ఎక్కువనే ఉంటుంది. చిన్న క్లాత్ తీసుకొని ఉండలు తీసుకొని ఆ ఉండలు చిన్న చిన్న క్లాత్ మీద వేసుకొని ఇంకా ఆరబెట్టుకోవడమే. అవి ఆరబెట్టుకుంటే ఒక 2 days 3 days పడుతుంది ఆరడానికి. ఇగో ఆరినవి. ఇవేమో బియ్యం వడియాలు. బియ్యం వడియాలు అయితే సూపర్ వచ్చినాయి టేస్ట్ మాత్రము. ఇవి మాత్రం టమాటాయి కూడా చాలా బాగుంటాయి. టమాటాయి కూడా సూపర్ ఉంటాయి. అసలు నోట్లో వేసుకుంటే ఇట్లా కరిగిపోతుంటాయి అసలు. ఇవేమో అవి బియ్యానివి, టమాటాయి, అవి రవ్వయి, ఇవేమో కొత్తిమీర. మీకు చూపించింది ఇది కొత్తిమీర. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.